రేపు ఏదో చేస్తామని చెప్పాలంటే భయం, నిన్న ఏం చేసావని జనం అడుగుతారని. అందుకని రోజు ఏదో ఒకటి, రోజు నిన్న ఎక్కడో ఎలక్షన్ కమిషన్ పద్ధతులు వేస్తాను ఏదో పోయి ఇవ్వడం ఈ మధ్య మొదలైంది దానికి వచ్చేసి. దాని మీద ఇమ్మీడియట్ బ్యానర్ స్టోరీస్ రాయడం, ఏదో అయిపోయింది కొబ్బరాడు. ఏమీ కావట్లా. రాష్ట్రం నిక్షేపంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఎన్నికలకు మళ్ళీ పోతున్న దశలో పూర్తి పాజిటివ్ ఇది వేవ్ మాకు కనిపిస్తోంది. అందుకే మేము ఎక్కడ పోయినా ఆదరణ అట్లుంది. అది సహించలేక రేపు ఎన్నికల్లో 23 కంటే ఇంకా హీనం పోయి 0-0కు దగ్గరగా వచ్చే సింగిల్ డిజిట్కో లేదా 0కో కన్ఫైన్ అయ్యి పరిమితమయ్యే పరిస్థితిలో నేపథ్యంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరమైన గ్రౌండ్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటోంది తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు కానీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన కుమారుడు లోకేష్ కానీ, లేదా ఆయన వెనక వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ. రేపు పోయిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏమేమి వీటేమంటారు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు, ఇవన్నీ మేము ఆ రోజు చెప్పాం. వీటన్నిటి వల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విజయం వచ్చింది, ఇది ప్రజలు ఇచ్చింది కాదని చెప్పడానికి గ్రౌండ్ ఈరోజు నుంచి ప్రిపేర్ చేసుకుంటున్నారు. రెండవది వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు కాబట్టి నోటికి వచ్చినట్టు కారు కూతలు కూస్తున్నారు. ఎన్నికల కమిషన్కి సిబిఐకి మీరు ఫిర్యాదు చేయబోతున్నారు, దీన్ని ఎలక్షన్ ఎజెండాగా మార్చుకొని ప్రచారం చేస్తాను మీరు అన్నారు. మీ ఫోటోలతోటి పెట్టి ట్వీట్లు చేస్తున్నారు కాబట్టి ఈసీఐకి అలాగే సిబిఐకి ఈ కేసులో అన్ని కన్సర్న్డ్ ఏజెన్సీస్ అన్నిటికీ ఎన్నికల వాతావరణం వచ్చింది కాబట్టి సహజంగా ఎలక్షన్ కమిషన్ ఆధీనం లేక అన్నీ వెళ్ళే కాబట్టి వాళ్లకు ప్రెస్ కౌన్సిల్కు ఇంకా ఇంక్లూడింగ్ సిబిఐకి ఇంకా కన్సర్న్ ఏజెన్సీ అంటే అన్నిటి కూడా రిప్రజెంటేషన్స్ మా పిటిషన్లు వెళ్తాయి. ముందు ఈ తలనొప్పి ఏదో అది తేలాలి, అది ఖచ్చితంగా నీడిల్ ఆఫ్ సస్పిషన్ కాదు, బలమైన ఇదే ఆధారాలతో చంద్రబాబు నాయుడు కుటుంబము లేదా ఆయన వదినకు సంబంధించిన కుటుంబము వాళ్లకు లేదా టీడీపీ యాక్షన్ ప్లాన్ ఈ ఎన్నికల్లో ఎట్లా ఒకట్లా అడ్డదారులు ఇది చేయాలంటున్న దాంట్లో దీని రోల్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కంటైనర్లో ఉన్న డ్రగ్స్ కూడా దాని పర్పస్ కోసం వచ్చినాయని మేము గట్టిగా అనుమానిస్తున్నాం కాబట్టి ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎలక్షన్ కమిషన్ కూడా కాగ్నిజెన్స్ లేక తీసుకోవాలని కోరుతాం. అట్ ది సేమ్ టైం దాని పని అది జరుగుతుండగా మా పాజిటివ్ అజెండాతో మేమైతే ముందుకు వెళ్తాం. వాళ్ళ మాది రోజు ఇట్లాడితే ఆ రోజు కుట్టేసి ఇంకా అయిపోయింది, మరుసటి రోజు ఒకటి ఎట్లా ఎన్నికల వరకు ఇట్లే లాక్కుపోయి అడ్డదారుల్లోనో బయటపడాలని లేక మాది మేము చెప్పుకోవడానికి కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే చెప్పుకోవడానికి అవకాశం లేకుండా టైం దానికి స్పేస్ లేకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఆ దీంట్లో తమ పబ్బం గడుపుకోవాలని చూసే వారి ఆటలు సాగనివ్వమని ఖచ్చితంగా చెప్తున్నాను. గతంలో విశాఖలో డీజీపీ భారీ స్థాయిలో గట్టే తగలబెట్టారు, సాయంత్రం బదిలీ చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంటర్పోల్కి సంబంధించినటువంటి సమాచారంతో సిబిఐ రమణ జరిగిన తర్వాత లోకల్ పోలీస్ ఇంటర్ఫీరెన్స్ అంటూ విమర్శలు కూడా వస్తాయి. దాని మీద సిపి కూడా వివరించినటువంటి సిచ్యువేషన్. దాని మీద ఇప్పుడు సిపి ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాడు కదా. వాళ్ళు రమ్మన్న డాక్స్ కూడా అన్నారు, పోయిన తర్వాత అవసరం లేదన్నారు. అది అవసరం లేదన్నారు కాబట్టి మేము వెనక్కి వచ్చామన్నారు. కానీ ఖచ్చితంగా ఒక సెంట్రల్ ఏజెన్సీ వచ్చిన తర్వాత లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఇచ్చింటే వాళ్ళ 2 ఏజెన్సీల మధ్య జరిగే ఇంటరాక్షన్ అవుతుంది.